ఆటోమొబైల్లు వచ్చినప్పట్నుంచి బస్ ప్రమాదాలు ఉన్నాయి. కానీ ఈరోజు బస్ అగ్ని ప్రమాదాలు మరియు ప్రాణ నష్టం గణనీయంగా పెరిగాయి. ఎందుకు? ప్రధాన కారణాలు బిఎస్ఆర్ బస్సులు ఇంట్రొడక్షన్ మరియు ఎయిర్ కండిషన్డ్ బస్సుల వేగంగా పెరగడం. డిపిఎఫ్ మరియు ఎస్సీఆర్ సిస్టమ్స్ కారణంగా బిఎస్ఆర్ బస్సులు ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆపరేట్ అవుతాయి. యాడ్బ్లూలో 33% అమోనియా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు మరియు కొన్ని కండిషన్స్లో అమోనియా మంట పట్టవచ్చు. అదనంగా బస్ ముందు భాగంలో వైరింగ్ పరిమాణం ఎక్కువగా పెరిగింది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ రిస్క్ పెరిగింది. ఆఫ్టర్ ట్రీట్మెంట్ కిట్ ఎంజిన్ దగ్గర మరియు డ్రైవర్ కింద ఉన్నప్పుడు ఫైర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. కొలీజన్ లేకపోయినా కూడా. ఆశ్చర్యకరంగా 2 బస్సులు కూడా ఐఎస్ స్టాండర్డ్స్ ప్రకారం ఎఫ్ఆర్ గ్రేడ్ మటీరియల్ ఉపయోగిస్తున్నాయి. అయినప్పటికీ ఏసీ బస్సులో కాజుయల్టీస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? ఒక ఏసీ బస్లో గాలి సుమారు 120 సార్లు గంటకు రీసర్క్యులేట్ అవుతుంది. అంటే బస్ లోపలి గాలి ప్రతి 30 సెకండ్లకు సైకిల్ అవుతుంది మరియు 10 మీటర్లు ప్రతి సెకను వేగంతో గాలి 1 సెకను కంటే తక్కువ సమయంలో మొత్తం బస్ కి చేరుతుంది. అగ్ని ప్యాసింజర్ ఏరియాకు చేరుకున్నప్పుడు హాట్ గ్యాసెస్ ఏసీ రిటర్న్ సిస్టంలోకి లాగబడతాయి. కొన్ని సెకండ్లలోనే స్మోక్ మరియు ఫ్లేమ్స్ మొత్తం బస్ అంతటా వ్యాపిస్తాయి. దీనివల్ల బయటపడేందుకు తక్కువ సమయం ఉంటుంది. మొదటి 60 సెకండ్లు అన్నింటినీ నిర్ణయిస్తాయి. శాంతమైన యాక్షన్ ప్రాణాలను కాపాడుతుంది. ప్రతి ప్యాసింజర్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉపయోగించడం తెలియాలి. అవేర్నెస్ ప్రాణాలను కాపాడుతుంది. పోస్ట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ కూడా ఈక్వలీ క్రిటికల్. స్టాండర్డ్స్ ను కేవలం ఫాలో చేయడం కాదు, వాటిని బలోపేతం చేయాలి. సేఫ్టీ ఇంజనీరింగ్ ను ఎమిషన్ టెక్నాలజీతో ఇవాల్వ్ చేయాలి. ఇది సింగిల్ స్టేక్ హోల్డర్ ఇష్యూ కాదు. ఇండస్ట్రీ మరియు గవర్నమెంట్ కలిసి ప్రాణ నష్టం తగ్గించాలి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు శాంతంగా ఉండండి. మొదటి కొన్ని క్షణాలు మరియు చర్యలు అత్యంత ముఖ్యమైనవి. ప్రయాణికుల తలుపును తెరవండి. బ్యాటరీ కట్ ఆఫ్ స్విచ్ ను ఆఫ్ చేయండి. బయట ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడానికి అత్యవసర లైటింగ్ వ్యవస్థను ప్రారంభించండి. డ్రైవర్ సీటు వెనుక ఉన్న పెద్ద అత్యవసర హ్యామర్ను తీసుకోండి. తప్పించుకోవడానికి డ్రైవర్ సీటు వెనుక ఉన్న అత్యవసర హ్యామర్తో కిటికీ గాజును పగలగొట్టండి. అత్యవసర తలుపును తెరవండి. వెనును లాగి తలుపును తెరవండి. ప్రతి బర్త్లో అందించిన అత్యవసర హ్యామర్ను ఉపయోగించి గాజును పగలగొట్టాలని అన్ని ప్రయాణికులకు సూచించండి. ప్రతి బస్ జర్నీ సురక్షితంగా ముగియాలి.